నాకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక చిన్న కథ. విజయుడు అనే రాజు నాకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం, కాదంటే ఆయనకి ఎక్కడ కోపం వస్తుందో అని, మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవరూ లేరు ప్రభు అనేసేవాడు. అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక మంత్రిగారిని కూడా మీరేమంటారు మంత్రిగారు అని అడగడం మొదలుపెట్టాడు. మంత్రిగారికి ఏమనాలో తోచలేదు. ఎలాగైనా రాజుగారిని ఈ అలవాటు నుంచి బయటపడేటట్లు చేయకపోతే సమస్యే అనుకున్నాడు ఆయన. మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైన వారు ఉన్నారుట ప్రభు. మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకుని చూడండి. ఆ ఊరి జనాల కంటే మీరే తెలివైన వారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగరులండి అని తప్పించుకున్నాడు మంత్రి. దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. ఏంటి ఈ గోపాలపురం, ఏంటి వీళ్ల తెలివి, చూసొస్తాను అని నేరుగా అక్కడికే బయలుదేరాడు. ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు. ఆవుల్ని మేపుకుంటూ, ముందు వీడిని ఓడిస్తాను, నా తెలివి ముందు వీడు ఏ పాటి అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు రాజు. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, నీకు చేతనైతే జవాబు చెప్పు, చూస్తాను అన్నాడు రాజు. పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి, సరే అడగండి అన్నాడు. సృష్టిలో అన్నిటికంట వేగవంతమైనది ఏది అని అడిగాడు విజయుడు. గాలి అని చెప్పాడు పశువుల కాపరి. అన్నిటికంటే ఉత్తమమైన జలం గంగాజలం అని చెప్పాడు. అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు ఇంకేముంటుంది, చందనపు కర్రతో చేసినదే. భలే భలే, నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి అన్నాడు విజయుడు అతడిని మెచ్చుకుంటూ. ఆ మాటలకు హహహ అని ఎగతాళిగా పగలబడి నవ్వాడు పశువుల కాపరి. ఎందుకు అంత నవ్వుతున్నావు అడిగాడు విజయుడు చికాకుగా. తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవి అని మెచ్చుకుంటుంటేను అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి. మరి సరైన జవాబులేమిటో చెప్పు, చూస్తాను అన్నాడు విజయుడు పట్టుదలగా. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం. ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి అని చెప్పాడు పశువుల కాపరి. అవును నిజమే, మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు. ఇంకో సంగతి చెప్పనా అన్నాడు పశువుల కాపరి. నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులు సరైనవే, ఇవి కూడా సరైనవే. ఏమంటే ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులు ఉండొచ్చు. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉన్నట్లే. విజయుడు నివ్వెరపోయాడు. అవును కదా, నేను ఇలా ఆలోచించనే లేదే. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉండొచ్చు కదా, అందరిలోకి తెలివైన వాళ్ళు అంటూ అసలు ఎందుకు ఉండాలి అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు. పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు. అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ కాలక్రమేణా మంచి రాజు, అందరినీ ప్రోత్సహిస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు. చదివి చదివి కొంత చదువంగా చదువు చదివి ఇంక చదువు చదివి చదువు మర్మములను చదువలేడయ్యను విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని చదువులు చదివి ఎన్ని విద్యలు నేర్చినా ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా. ఇప్పుడు తెలిసిందా, మనకంటే తెలివైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు.
మనమే తెలివైన వాళ్ళమని ఎప్పుడూ అనుకోకూడదు.